హలో గైస్, మనం అయితే బీచ్కి వచ్చేసాం. కాటేపల్లి బీచ్కి మీరైతే చూస్తున్నారు. ఇక్కడైతే వ్యూ పాయింట్స్ ఎన్నో అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే మీకు వెళ్ళి చూపిస్తాను గైస్, మీరైతే చూస్తున్నాండి. అలాగే మన బైక్ అయితే దగ్గర పార్కింగ్ చేసేసాం గైస్, మీరైతే చూస్తున్నారు. దాన్ని గైస్ ఇదైతే కాటేపల్లి బీచ్ వ్యూ గైస్. మనమైతే ఇంత పొద్దున్నే వచ్చాం గైస్, మీరైతే చూస్తున్నారు కదా. మన బైక్స్ మన 3 బైక్స్లో వచ్చాం గైస్. సో గైస్ వచ్చాం గైస్. ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే అరౌండ్ చూడండి గైస్. వాటర్ అయితే మంచి కూల్ గా ఉంది గైస్. ఈరోజు అయితే మనమైతే కాటేపల్లి బీచ్ అయితే వచ్చాం అనమాట. రావడానికి అయితే మన బైక్స్ అయితే వచ్చాం గైస్. బైక్స్ అయితే వచ్చాం గైస్. అయితే మనం బైక్స్ తీస్తున్నాడు కదా. మనైతే అఖిలను కూడా వీడియో తీస్తా ఉన్నాడు. సాదికి అని కూడా వీడియో తీస్తా ఉన్నాడు గైస్. మీరైతే చూస్తున్నారు. మీకైతే ఈ బీచ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చెప్పండి గైస్. ఒకవేళ మీకు ఈ బీచ్ అనేది ఒకవేళ మీకు నచ్చి ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అయితే చేయండి గైస్. తెలియదు చేస్తారు అనుకుంటున్నాను గైస్. నేనైతే మీకోసం ఈ బీచ్ చూసిస్తాను. వచ్చాను గైస్. అయితే మనకి టైం స్టడీ అవుతుంది గైస్. ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే మీకోసం వచ్చాను గైస్. మీకైతే ఇక్కడ వ్యూస్ చూపించడానికి గైస్. ఇక్కడ మీకు ఎన్నో వ్యూస్ చూపిస్తాను గైస్. మీకు అలాగే ఇష్టం ఉంటుంది. హలో గైస్, మనకి ఇప్పుడు బీచ్లో హవా అయితే చేయబోతున్నాం గైస్. మీరు చూడండి, అలాగే చూసుకోండి గైస్. హలో గైస్, నేనైతే మీకు చెప్పాను కదా గైస్, మనమైతే ఎగ్జాక్ట్ కాటేపల్లి బీచ్లో ఉన్నాం అయితే చెప్పాను కదా గైస్. మీరైతే చూస్తున్నారు. ఇక్కడైతే మనకి సన్ రైజ్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. సన్ రైజ్ మీకు కనిపిస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. మీకైతే ఇది ఎలా ఉందో, మీకు నచ్చిందో నచ్చలేదో మీరైతే మీరు చెప్తేనే నాకైతే అర్థమవుతుంది గైస్. మీరు చెప్తారు అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేస్తే నేను నా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి అని ఆలోచిస్తాను. ఇంతకుముందు నేను నా వీడియో తీసినప్పుడు నేనైతే దాంట్లో ఎక్కువ ఫ్రెండ్స్ అని అన్నానంట. చాలామంది నాకు అదే చెప్పారు. ఎందుకు బ్రో ఊరికే నువ్వు ఆ వీడియోలో ఆ బ్లాగ్లో ఫ్రెండ్స్ అంటున్నావు నాకు అని ఇలానే చెప్పారు చాలామంది. నేను ఇప్పుడు దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ అయ్యాను. అంటే అలా అనకుండా మీకైతే అలా నచ్చలేదు కాబట్టి నేను అలా మార్చుకొని అలా అనలేదు. మీరు ఇలాగే ఈ బ్లాగ్లో కూడా నేనేమన్నా అలా మాట్లాడుంటే మీరు నాకు నెక్స్ట్ బ్లాగ్లో కామెంట్ చేశారంటే నేనైతే దాన్ని చేంజ్ చేసుకుంటాను గాయస్. మీరైతే చెప్పినట్టయితే మీరైతే చెప్పాలి గాయస్. నాకైతే కన్ఫామ్గా నేనైతే దాన్ని బట్టి నేను మార్చుకుంటాను. మీరు అలా చెప్పకుండా చూస్తుంటే నాకైతే మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు గాయస్. మీరైతే చెప్తారు అనుకుంటున్నాను కన్ఫామ్గా నేనైతే. ఇలా గైస్, మనమైతే గోప్రో వ్యూలో కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే గాయస్ మీరైతే చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే అక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు గాయస్. మనమైతే సోలో రైడ్ వేద్దామని అట్లా వచ్చాం గాయస్. చూడండి గాయస్, ఈ చిన్ని ఎంట్రకాయలు అయితే అంటారు అనుకుంటున్నాను నేనైతే. అవైతే చూడండి గైస్ ఎలా వెళ్తున్నాయి, చిన్నగా వెళ్తున్నాయి గైస్. వాటర్ అయితే వచ్చేస్తున్నాయి గాయస్ మన దగ్గరికి. మనమైతే ఈ యొక్క యూటర్న్ తీసుకుందాం గాయస్. యూటర్న్ తీసుకొని మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. నేనైతే మన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో అక్కడ మీకు చూపిస్తాను. అలాగే ఉండండి గాయస్, చూస్తూ ఉండండి మన వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో. చూస్తున్నారా గాయస్, మన వాళ్ళు అయితే ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు గాయస్. గోప్రో వస్తేనే వీడియోస్ తీసుకునే వాళ్ళు మన వాళ్ళే చూస్తున్నాం గాయస్. మనం అయితే హలో గైస్, మనమైతే ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే బ్రిడ్జ్ మీద అయితే వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి గైస్. మనకైతే మీరైతే చూడొచ్చు. మనకైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే కట్టారో అదైతే మనకు తెలియదు కరెక్ట్గా, కానీ ఇక్కడ వ్యూస్ అయితే మనకి ఆవాసంగా ఉన్నాయి గైస్. మీరైతే చూస్తే మీకైతే ఎలా ఉందో నాకైతే కామెంట్లో చేయండి గైస్. ఈ బ్రిడ్జ్ ఇంకా ఈ వాటర్ మీకైతే ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి గైస్. నేనైతే ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను గైస్. బాయ్ గైస్.